హలో టెక్ లవర్స్, ఈరోజు వీడియోలో మనం టోటల్గా 4 వెబ్సైట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ 4 వెబ్సైట్స్ రకరకాలుగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎలాగా అంటే చదువుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి, అలాగే గేమ్స్ ఆడే వాళ్ళకి యూజ్ అవుతాయి, మూవీ లవర్స్కి యూజ్ అవుతాయి, అలాగే ఏఐ ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ వెబ్సైట్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా ఆ వెబ్సైట్స్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక మనం మొదటిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్ ఏఐ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం ఎలాగైతే రెమినీ అనే అప్లికేషన్లో ఫోటోని వీడియోగా ఏ విధంగా అయితే ఎడిట్ చేస్తామో, కన్వర్ట్ చేస్తామో, సేమ్ అదేవిధంగా మనం ఈ అప్లికేషన్ ఎలాంటి అప్లికేషన్ని యూజ్ చేయకుండా ఈ వెబ్సైట్లో మనం మన ఫోటోని మనకి నచ్చినట్టుగా అంటే వీడియో లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను ఈ వెబ్సైట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే రెమినీ లాంటి అప్లికేషన్స్ యూజ్ చేయాలంటే మొబైల్లో స్టోరేజ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో దానికి ఆల్టర్నేట్గా మనం ఈ వెబ్సైట్ని అయితే ట్రై చేయొచ్చు. సో చాలా బాగుంటుంది, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ దీని తర్వాత మనం రెండోదిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ వచ్చేసి టోటల్గా గేమ్ లవర్స్, రెట్రో గేమ్స్ ఆడిన వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెట్రో గేమ్స్కి అయితే చాలా అలవాటు పడి ఉంటారు. సో అలాంటి రెట్రో గేమ్స్ ఆడాలంటే ఇప్పుడైతే అవైలబుల్గా లేవు, కానీ ఈ వెబ్సైట్లో మాత్రం మనకి కావాల్సిన అన్ని రకాల రెట్రో గేమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి మనం మొబైల్ వర్షన్లో ఆడిన గేమ్స్ అయినా అవ్వచ్చు, లేదా సిస్టమ్స్లో ఆడినవి కావచ్చు, లేదా ప్లే స్టేషన్లో ఆడిన గేమ్స్ కావచ్చు. సో ఇలా రకరకాల కేటగిరీస్లో ఆడిన గేమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ గేమ్స్ మనం సిస్టంలో అయినా లేదా మన ఆండ్రాయిడ్ మొబైల్లో అయినా మనం ఆడుకోవచ్చు అనమాట. సో చాలామందికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ దీని తర్వాత మూడోదిగా మనం తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ వచ్చేసి చదువుల బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉండే వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో వచ్చేసి రకరకాల బుక్స్ అయితే ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లోనే చదువుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. కొన్ని కాస్ట్లీ బుక్స్ ఉంటాయి, అలాంటి కాస్ట్లీ బుక్స్ని పర్చేస్ చేసి చదవలేకపోవచ్చు. సో అలాంటి వరకు అయితే ఈ వెబ్సైట్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే 3 వెబ్సైట్స్ అయితే విన్నారు కదా. ఈ 3 వెబ్సైట్స్లో మీకు ఏదన్నా వెబ్సైట్ గురించి ఆల్రెడీ ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో ఇక మనం నాలుగోదిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ వచ్చేసి మూవీ లవర్స్కి యూస్ఫుల్గా ఉండే వెబ్సైట్ అనమాట. ఇందులో మనకి రకరకాల మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో చూడొచ్చు, కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం మూవీస్ కూడా చూడొచ్చు. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగానే స్టడీ లవర్స్కి వెబ్సైట్ ఉంది, మూవీ లవర్స్కి వెబ్సైట్ ఉంది, గేమ్స్ ఆడే వాళ్ళకి వెబ్సైట్ ఉంది, అలాగే ఏఐ ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కూడా వెబ్సైట్ ఉంది. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వెబ్సైట్స్ కావాలంటే ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.